పూరాలుకల్ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో మంటలు చెలరేగాయి. రవాణా నౌకలను పేల్చేందుకు ఇరాన్ మోహరించిన మెయిన్ లైన్ నౌకలపై అమెరికా భీకర దాడులు చేసింది. సుమారు 16 నౌకలను ధ్వంసం చేసింది. ప్రతిగా పర్షియన్ గల్ఫ్ జిల్లాల్లో 3 రవాణా నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. ఇందులో భారత్ కు వస్తున్న థాయిలాండ్ నౌక కూడా ఉంది. ఇరాన్ లెబనాన్లోని పౌర లక్ష్యాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగించింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుంది. యుద్ధంలో ఇప్పటిదాకా 1878 మంది మరణించగా 15,000 మందికి పైగా గాయపడ్డారు. కాల పరిమితి లేకుండా ఇరాన్ పై దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తెలిపారు. లక్ష్యాలను సాధించేందుకు అవసరమైనన్ని రోజులు దాడులు చేస్తామని కూడా వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయెల్ అధికారుల సమాచారం ప్రకారం మరో 2 వారాలు దాడులు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. యుద్ధాన్ని త్వరగా ముగిస్తానని ట్రంప్ ప్రకటించిన వెంటనే కోలుకున్న ప్రపంచ స్టాక్ మార్కెట్లు మళ్లీ దాడులు తీవ్రం కావడంతో మరోసారి కుప్పకూలాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1300 పాయింట్లకు పైగా పడిపోయింది. చమురు ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోస్తాఫా ఖమేనీ గాయపడ్డారని వచ్చిన వార్తలను అధికార వర్గాలు ఖండించాయి. ఆయన సురక్షితంగా ఉన్నారని తెలిపాయి. హర్ముజ్ జలసంధి కేంద్రంగా దాడులు కొనసాగాయి. ఈ జలసంధి సమీపంలో తాము జరిపిన దాడుల్లో ఇరాన్ కు చెందిన 16 మెయిన్ లేయర్స్ తో పాటు పలు నౌకలు ధ్వంసమయ్యాయని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. జలసంధిలో పేలుళ్లకు ఇరాన్ సన్నాహాలు చేస్తున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందినందునే దాడి చేశామని వివరించింది. ఈ ప్రాంతంలో ఇరాన్ అమర్చిన సీ మైన్స్ ను తొలగించాలంటే వారాల సమయం పడుతుందని అమెరికా అధికారులు తెలిపారు.